హరే కృష్ణ. ఇప్పుడు సర్పము తను చెప్తుంది, నీకెప్పుడైనా రూపం మారిపోవాలనిపించినప్పుడు ఒక ఉత్తరీయం వస్తుంది, దానిని నీ మీద వేసుకొని నన్ను స్మరించుకుంటే నీ రూపం మారిపోయి నార్మల్గా నల్లుడిగా మారిపోతావని అప్పుడు చెప్తుంది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మారిపోవచ్చు అని చెప్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తాడంటే నలుడు అయోధ్య నగరానికి వెళ్ళిపోతాడు. శ్రీరామచంద్రుడు నగరానికి వెళ్ళిపోతాడు. ఆ అయోధ్య నగరంలో ఎవరుంటారంటే త్రేతాయుగం అయిపోయినాక వాళ్ళ వంశవృక్షంలో వచ్చిన వాళ్ళే ఈ ఋతుపర్ణుడు అనమాట. ఋతుపర్ణుడు వాళ్ళ వంశవృక్షమే అనమాట. ఋతుపర్ణుడు ఆ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ధర్మప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళమని సర్పం చెప్తుంది. ఆయన ఎవరిని అసహించుకోడు, చాలా మంచిగా ఉంటాడు, చాలా ధర్మాత్ముడు. ఈయన రూపాన్ని వెళ్తాడు. వెళ్ళి ఎవరు నువ్వు అని చెప్పంగానే కాలం కలిసి రాక నేను ఇలా మిగిలిపోయాను, మీ దగ్గర ఏదైనా పనిలో పెట్టుకోండి నన్ను, నేను గుర్రాలు బాగా నడపగలను, వంట బాగా చేయగలను, శిల్పాలు బాగా చెక్కగలను, ఇందులో మీరు దేనికైనా నన్ను పెట్టుకోండి అని చెప్తాడనమాట. చెప్తే సరే నువ్వు ఇక్కడే ఉండు, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను దేనిలో అయినా నియమిస్తామని ఆ ఋతుపర్ణుడు చెప్తాడు. ఆయన ఈయన్ని చూసి అసహించుకోడనమాట. ఆయన ధర్మప్రభువు, ఎవరిని అసహించుకోకుండా ఆయన రాజ్యం పరిపాలిస్తాడు. ఆయన శ్రీరామచంద్రుడు పరిపాలన చేస్తున్నాడు ఆ రాజ్యంలో. ఇంకా తను ఉంటాడనమాట. నువ్వు ఉండు నాయన, ఎప్పుడైనా మాకు అవసరమైతే పిలుస్తామని చెప్తాడనమాట. ఇంకేం చేస్తాడు, తను నలుడి వెళ్ళి ఎక్కడో ఒక వంట గదిలో పడుకొని తన పిల్లల్ని తన భార్య బాగా గుర్తొచ్చి బాధపడి ఏడుస్తూ ఉంటాడనమాట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి అంటారు, ఈడే ఇంత వికారంగా భయంకరంగా ఉన్నాడు, దీనికి పిల్లలు మళ్ళీ పెళ్ళామంట అని చూసి ఎగతాళిగా నవ్వుకుంటారనమాట. తన భార్య గుర్తు వచ్చి పిల్లలు గుర్తొచ్చి చాలా బాధపడతాడనమాట. ఇంకా అలా జరుగుతున్న సమయంలో ఏమవుతుందంటే, ఒకరోజు అయోధ్య నగరానికి కొంతమంది వస్తారు. ఎవరు అంటే విదర్భ రాజ్యం నుంచి వాళ్ళ తండ్రి చెప్తాడనమాట. తను భటుల్ని పంపించి వెతకడానికి, నలుడు ఎక్కడున్నాడా వెతకడానికి పంపిస్తారు. తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. హరే కృష్ణ.